అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పలేము, ఇది ఒక ఎపిసోడ్. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు బాద్షా. ఈ మూవీని పాడ్కాస్ట్ గా చేయమని కోరిన వాళ్ళు త్రినాథ్ వడ్డీ గారు అండ్ శివాజీ _ బిగ్ బి బాస్ గారు. సో వీళ్ళిద్దరు కోరిన మూవీ పేరు బాద్షా. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సీను వైట్లా. దీంట్లో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ అగర్వాల్. సో ఫస్ట్ కావ్యతో స్టార్ట్ చేద్దాం. ఎన్నిసార్లు చూసావు, ఎప్పుడు చూసావు, నీకు ఎలా ఇష్టం? నేను ప్రాబబ్లీ 2 times చూసాను. ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో గుర్తులేదు. డెఫినెట్లీ మూవీ థియేటర్ లో చూడలేదు, అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూడలేదు. నేను చూపించానా? ఎవరు చూపించారు నాకు తెలియదు. ఒకసారి చూస్తాను, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం చూపించాను అయితే ఈ పాడ్కాస్ట్ కోసం చూసాను. సో నాకు చాలా నచ్చింది సినిమా, చాలా బాగుంది. అవునా? ఓకే లిపి. నేను అపారెంట్లీ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసానట. మొన్న ఈ పాడ్కాస్ట్ గురించి చెప్తుంటే ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, మనము కలిసి అప్పుడు ఇక్కడ ఒహాయో ఆర్ సమ్వేర్కి వెళ్ళి మనము మూవీ చూసాము అంటే నేను ఓ వా ఓకే అనుకున్నా. సో నా వెరీ ఇంటెలిజెంట్ బ్రెయిన్ కి గుర్తులేదు అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నచ్చలేదు, బట్ నాకు ఈ మూవీలో కామెడీ ఇష్టం. నేను జస్ట్ రియలైజ్ అయ్యాను, నేను ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మూవీ కూడా నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు. చూసాము ఆది సినిమా, ఫస్ట్ సినిమా చూసాం థియేటర్కి వెళ్ళి. కాదు, నేను స్టూడెంట్ నెంబర్ 1 చూసాను. కరెక్ట్. అది లచ్చి వాళ్ళ తల్లి చూసాం, హరిడి నువ్వు నేను లచ్చి. కరెక్ట్. అంటే అదొకటే, ఇంక తర్వాత ఇంకా చూడలేదు. అది రిలీజ్ అయినప్పుడు తర్వాత నా మెమరీ లేదు. నేను pretty much US కి వచ్చాక ఒక్కొక్క హీరో మూవీ ఒక్కొక్కటి థియేటర్ లో చూసాను. పవన్ కళ్యాణ్ ది సంథింగ్ ఏదో చూసాను, నితిన్ ది సంథింగ్ ఏదో చూసాను, ఈ డీజే ఒకటి చూసాను, అల్లు అర్జున్. సో నేను pretty much ఈ మూవీ చూసానట, నాకు అది గుర్తుకులేదు. బట్ pretty much నేను ఈచ్ హీరోది ఒక మూవీ చూసాను. నేను US కి వచ్చాక ఎక్కువ థియేటర్ లో చూసాను ఇండియాలో కంటే. నేను ఆపోజిట్, నేను ఇండియాలోనే ఎక్కువ చూసా కానీ థియేటర్లో. సో ఈ మూవీ స్టోరీ చెప్దాం అనుకున్నా కానీ ఈ మూవీ స్టోరీ అంత నాకు అసలు స్టోరీ ఎప్పుడు అర్థం కాదు. నేను ఎప్పుడు బాద్షా మూవీ కామెడీ సీన్స్ అని ఉంటుంది యూట్యూబ్ లో, అదొక్కడే చూస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ఏముంటుందో మూవీలో అదంతా ఉంటుంది ఒక యూట్యూబ్ వీడియోలో. అదే ఒక 1 hour 1.5 hour ఉంటుంది ఆ కామెడీ సీన్సే. సో అదే చూస్తాను. అండ్ నాకు ఈ స్టోరీ కూడా ఎప్పుడు అర్థం కాదు, ఏంటంటో అవుతూ ఉంటుంది, మిడిల్ లో ఏదో కొట్టుకుంటూ ఉంటారు. యా, ఈ మూవీకి pretty much కామెడీ బాగుంటుంది, బట్ ఈ మూవీకి స్టోరీ లేదు. స్టోరీ ఇస్ రబిష్. స్టోరీ రబిష్ కానీ ఉంది, స్టోరీ అయితే ఉంది కానీ రబిష్. ఓకే ఉంది కానీ స్టోరీ అంత మంచి స్టోరీ ఏం కాదు. యా, స్టోరీ ఇస్ రబిష్ కానీ జోక్స్ బాగుంటాయి. సో సీను వైట్ల డైరెక్టర్ ఓవరాల్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు బోర్ కొట్టదు, అది నా పాయింట్. యా, కొన్ని ఫైట్స్ ఉంటాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు కాబట్టి, బట్ ఓవరాల్ నాకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు బోర్ కొట్టలేదు. సీను వైట్ల మూవీస్ యూజువల్లీ చాలా బాగుంటాయి, ఇలా కామెడీ మూవీస్ ఉంటాయి, టైం పాస్ కి మంచిగా ఫ్రెండ్స్ తోటి చూసి నవ్వుకోవడానికి బాగుంటాయి. అవును. అందులో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా? ఈ మూవీ ప్రొడ్యూసర్ తెలుసా? ఎవరు? బండ్ల గణేష్. అవునా? కరెక్టే, అవును కరే, అలా ఎలా మర్చిపోయాను నేను. బండ్ల గణేష్ తీసిన ఆడియన్స్ కి ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఊహ బండ్ల గణేష్ కి పెద్ద ఫ్యాన్. అవును, బండ్ల గణేష్ తీసిన 4 movies లో 5 movies లోనూ ఇది ఒక బాద్షా, దీని తర్వాత టెంపర్ తర్వాత ఏ ఇంటర్వ్యూకి వచ్చినా నేను ఒక 5 movies తీస్తున్నాను, నేను ఒక 4 movies పెద్ద హీరోస్ తో తీస్తున్నా అంటూనే ఉంటాడు. కానీ టెంపర్ తర్వాత ఇప్పటిదాకా ఒక్క మూవీ రాలేదు పాపం బండ్ల గణేష్ది. సో కరెక్ట్ మర్చిపోయా. ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళ ఫాదర్ నేమ్ ప్రొడ్యూసర్ పేరు వస్తుంది, బండ్లా సంథింగ్, అండ్ లాస్ట్ లో కొంచెం షూటింగ్ అండ్ ఎండ్ లో షూటింగ్ క్లిప్స్ వేస్తారు. ఆ క్లిప్స్ లో సీను వైట్ల, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ ఇంకా బండ్ల గణేష్ అదే ఆ మేకింగ్ వీడియోస్ లో ఉంటారు లాస్ట్ లో టైటిల్స్ పడుతున్నప్పుడు. యాక్చువల్లీ ఒక దగ్గర స్పెషల్ అదే స్టార్టింగ్ టైటిల్ వాళ్ళ బండ్ల హూఎవర్ వాళ్ళ డాడ్ పేరు తర్వాత స్పెషల్ సత్యనారాయణ వాళ్ళ డాడీ పేరు అనుకుంటా. సో అలాంటిది ఏదో. సో బండ్ల సత్యనారాయణ, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక దగ్గర స్పెషల్ థ్యాంక్స్ టు ఇంకా సమ్ అదర్ బండ్ల పర్సన్ పేరు కూడా ఉంది. ఓకే, సో మస్ట్ బి హిస్ బ్రదర్ అనుకున్నా నేను అప్పుడు. రైట్, బండ్ల గణేష్ బ్రదర్ పేరు వదిలే.
శివన్నా? ఓకే కష్టపడకు ఇట్స్ నేను బొల్ల గణేష్ అన్ని ఇంటర్వ్యూస్ వింటా అనమాట, సో అందుకని. సో ఎనీవే, సో ఏం మాట్లాడుకున్నాము, కామెడీ గురించి కామెడీ గురించి అయితే ఫన్ ఫ్యాక్ట్, ఈ సినిమాలో ఇంకొక యంగ్ హీరోయిన్ ఉంది, నీతు వర్మ. యా ఓకే యా గుర్తుపట్టావా? నేను ఇప్పుడే గుర్తుపట్టా. Yeah. ఓకే కంటిన్యూ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ తోనే ఎక్కువ సీన్ అయిపోతూ ఉంటుంది. Yeah. నాకు ఎందుకు నచ్చంటే చాలా లైట్ హార్టెడ్ గా ఇలా అయిపోతూ ఉంటుంది. So- అన్ని సెన్స్లెస్ జోక్స్, అన్ని మిక్స్ ఆఫ్ జోక్స్ అన్ని బానే ఉంటాయి. Yeah, సో చెప్పు. చాలా మంది చెప్పలేపి. సో నాకు ఈ మూవీలో బేసికల్లీ జోక్స్ బాగుంటాయి. ఆబ్వియస్లీ స్టోరీ లైన్ అండ్ స్టోరీకి వెళ్తే వాళ్ళ డాడ్ వాళ్ళ మమ్మీ కూడా తెలియదు బతుకున్నారని, బట్ సివిల్స్ అన్ని క్లియర్ చేస్తారు, ఫస్ట్ సెకండ్ ఎవ్రీథింగ్ ఎగ్జామ్స్ అన్నిటిని క్లియర్ చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో అంటారట, ఓకే మీ డాడ్ కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, హూ సపోజ్ టు బి డాడ్, అందుకనేసేసి నీకు ఇవ్వము వాట్ ఎవర్. అందుకనే నిన్ను రిజెక్ట్ చేసామంటాడు 10 సార్లు. మళ్ళీ మీ నాన్న అందుకే రిజెక్ట్ చేసామంటాడు IAS ఆఫీసర్. చెప్పు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఆల్సో రిడిక్యులస్. సో అలాంటి వెరీ అన్రియలిస్టిక్ థింగ్స్ ఆబ్వియస్లీ నచ్చలేదు అనుకో, అది వేరే విషయం. బట్ అవన్నీ పక్కన పెడితే అసలుకి ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ లవ్ స్టోరీ, ఆ అమ్మాయిని అసలు ఎప్పుడు చూసాడు, ఎప్పుడు వెళ్ళాడు, వాట్ ఎవర్ అవన్నిటిని కనుక పక్కన పెడితే కామెడీ ఒకటి బాగుంటుంది. అండ్ మూవీలో నా ఉద్దేశం ప్రకారం ఒక 70% కామెడీ, 30% ఫైటింగ్ అండ్ డ్రామా. Yeah. మేబీ 80% 20%. కొంచెం అదృష్ట మూవీ లాగా అనిపిస్తుంది నాకు ఇది. సో ఏదో జూనియర్ ఎన్టీఆర్ ఒక కామెడీ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకొకసారి కోపిష్టి ఉంటాడు. ఈ మూవీలో కూడా హాఫ్ సీరియస్ యాక్టింగ్ చేస్తాడు అండ్ హాఫ్ కామెడీ యాక్టింగ్ చేస్తాడు. అండ్ సో అలా అనిపించింది నాకు. ఏమనిపించింది అంటే కొంచెము ఈ అతడు కాదు సారీ దుక్కుడు టైప్స్ లో కొంచెము చాలా వరకు అలానే ఏమంటారు, యా సీను దీనికంటే ముందు మూవీ దూకుడు. ఓకే ప్రిటీ మచ్ అలానే ఏదో బయటకి ఏదో ప్రిటెన్స్, వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్ ఏదో నాటకం టైప్స్ అండ్ ఆల్ దాట్. సో సిమిలారిటీస్ ఉన్నాయి. అదే చెప్దాం అనుకున్నాను ఇప్పుడు. నేను యాక్చువల్లీ దూకుడు మూవీ చూడలేదు, కానీ చాలా మంది అన్నారు ఈ మూవీకి దూకుడు మూవీకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అని చెప్పి. సో ఈ మూవీలో ఒక 3-4 సెగ్మెంట్స్ లో తీసుకోవచ్చు. స్టార్టింగ్ అంతా ఈ కాజల్ అగర్వాల్ చేస్తుంటుంది కామెడీ. ఓకే, తను చెప్పే బంతి డైలాగ్స్ తోటి అవి రాసుకున్నాను. సో వాటి చెబుతాను తర్వాత. నేను రాసుకున్నా, కానీ నువ్వు చదివితే బాగుంటుంది. దాని తర్వాత సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఆ పిల్లి నరసింహరావు, పిల్లి ఎవరు, నాకు ఇష్టం. నాకు ఆ పిల్లి సింహం నాకు చాలా ఇష్టం. పిల్లి సింహం ఫేవరెట్ పార్ట్. పిల్లి సింహం వాళ్ళ ఫ్యామిలీ జోక్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే కంటిన్యూ. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే ఆ బ్రహ్మానందం హిప్నటైజ్ అయ్యాడు అనుకుని చేసే సీన్స్ మూవీది. ఇంకొకటి నాకు ఆ రివెంజ్ నాగేశ్వరరావు RGV స్పూఫ్ కూడా ఇష్టము. అది బాగుంటుంది. అది ఇంకొకటి నాకు లాస్ట్ నచ్చింది, కాకపోతే ఈ మూవీ చూసిన యూట్యూబ్ వర్షన్ లో రాలేదు. అది ఏమైపోయింది నాకు తెలియదు. బాయా ఎవరు బాయి ఆ ఫోన్ లో సున్నా సున్నా సీన్ మాకు రాలేదు. అది ఈ మూవీలోనా? నాకు రాలేదు, నేను చూడలేదు సీన్ ఎప్పుడు. కానీ అది వేరే మూవీ ఏమో కాదు. ఐ థింక్ సేమ్ మూవీ. నేను ఈ మూవీలో చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే ఫోన్ చేసి అడుగుతా కదా ఎవరంటే బాయా ఎవరికి బాయి. అది ఈ మూవీ కాదు. భార్యకి బాయా కాదు బాయ్. మరి అక్క ఆ అబ్బాయి అన్ని మూవీస్ లో అలానే ఉంటాడు, అలానే జుట్టు పొల్లాగానే ఉంటాడు. ఈ మూవీ కాదనుకుంటా అది. నువ్వు మూవీ చూసినప్పుడు వచ్చిందా నీకు మూవీ సీన్ లో? ఎగ్జాక్ట్లీ లేదు ఈ మూవీలో. వస్తున్నా కానీ రాలేదు. లేదు ఈ మూవీలో లేదు అది. అంటే కోఇన్సిడెన్స్ అంటావా? అది వేరే మూవీ ఏదో. అది కూడా ఇందులోనేమో అనుకుని నేను చాలా వెయిట్ చేస్తా ఈగర్గా, కానీ రాకపోతే కట్ చేస్తారేమో ఎడిటింగ్ లో అనుకున్నా. లేదు ఆ సీన్ ఈ మూవీలో కాదు. ఆ సీన్ భలే ఉంటుంది అసలు యాక్చువల్లీ. ఓ బై ద వే శ్రోతలు, ఆ సీన్ ఏ మూవీలో చెప్పండి, కొంచెం నేను ఆ మూవీ కూడా చూస్తాను. నాకు ఆ జోక్స్ ఇష్టం. అండ్ ఫన్ ఫ్యాక్ట్, ఆ అబ్బాయి లారా దత్తా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. డినోమోరియా కాదు, ఆ అబ్బాయి పేరు డినోమోరియా కాదు. అవునవును కరెక్టే. అతని పేరు ఏదో ఉంది.
అతను సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు యాక్చువల్లీ. అవునా? అందుకే నార్త్ ఇండియన్ యాక్సెంట్ లో ఉంటుంది తెలుగు, బట్ అది సొంత డబ్బింగ్. అక్క నీకు గుర్తుందా అక్క, మనం సాయా మూవీకి వెళ్ళాము. సాయా మూవీలో తినే టూరిస్ట్ గైడ్. అవునా? యా, జాన్ అబ్రహాం ని తీసుకుని వెళ్తాడు ఆ కొండలు గుట్టలు. అతని పేరు కెల్లీ డార్జీ. కరెక్ట్ గుర్తొచ్చింది. అండ్ బట్ అక్కకి ఈ మూవీ కన్నుల పండుగ, అది వెయిట్ చేశాను కానీ చెప్పట్లేదు, కన్నుల పండుగ అనిపించాలే. అవును, ఎంత మంది యాక్టర్స్, అందరికి కొంచెమన్నా కామెడీ సీన్ ఉంటుంది. యా, చాలా మంది యాక్టర్స్ ఉంటారు ఈ మూవీలో. కానీ ఫస్ట్ బిల్లా ఏమో, యా ఏదో మూవీ, దీంట్లో కాదు. బిల్లా. ఓకే బిల్లా నేను మూవీ చూడలేనులే, నేను జస్ట్ కామెడీ సీన్స్ మాత్రమే చూసుకుంటా యాజ్ యూజువల్. సో ఫస్ట్ హాఫ్ కి హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుకోవచ్చు, బట్ సెకండ్ హాఫ్ కి హీరో మాత్రం బ్రహ్మానందమే నాకు ఈ మూవీలో. యా, బ్రహ్మానందం ఎపిసోడ్ మొత్తం బాగుంటుంది. ఎందుకో వేరే వాళ్ళ కూడా అతని పేరు పిల్లి పద్మనాభసింహ కూడా చాలా బాగుంటుంది. నాసర్ అండ్ తిను, యా నాసర్ కూడా సొంత డబ్బింగ్. అవును, నాసర్ ఆల్వేస్ సొంత డబ్బింగ్. నాసర్ అన్నిట్లో సెల్ఫ్ డబ్బింగ్. కార్లిపి ఇప్పుడు మూవీ తీసుకున్నా కూడా అప్పటి నుంచి సెల్ఫ్ డబ్బింగ్. చాలా సొంత డబ్బింగ్ ఇప్పించుకున్నాడు. కాదు, బికాస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ చూసా, దాంట్లో నాజర్ ఉంటాడు, ఇంకెవరో మాట్లాడతారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం వస్తుంది. ఓకే, నేను చూడలేదులే. ఎనీహో ఏదో చెప్దాం అనుకున్నాను. నాకు అందులో నాకు ఈ మూవీ మొత్తంలోకి నా ఫేవరెట్ పార్ట్ ఏంటి తెలుసా? బురదనాట్యం. ఈ సినిమాలో కొంచెం ఎలివేట్ చేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ ని, లైక్ లింక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు రామారావు అంటారు. తర్వాత మా తాత నుంచి వచ్చిన ఇది గుణము అలాంటి డైలాగ్స్ ఏవో ఉంటాయి, అలాంటి రిఫరెన్సెస్ చాలా ఉంటాయి. తర్వాత ఏమో ఇది కూడా ఒక సర్దార్ పప్పారాయుడు లాగా వచ్చి ఇమిటేట్ చేసుకుంటూ బ్రహ్మానందంతో మాట్లాడతాడు, అదొకటి. తర్వాత డాన్సెస్, వీళ్ళు డాన్స్ చేస్తుంటే వాళ్ళ పక్కన వచ్చి జస్ట్ ఎన్టీ రామారావు చాలా అన్ని మూవీస్ లో ఉండవు ఇలాగా రెఫరెన్సెస్. ఈ మూవీలోనే చాలా రెఫరెన్సెస్ తీసుకున్నారు. ఉంటాయి యాక్చువల్లీ మహేష్ బాబు దాంట్లో కృష్ణకి చాలా ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ దీంట్లో మహేష్ బాబు వాయిస్ ఓవర్. యా ప్రిటీ మచ్ ఈ పాత హీరోస్ కి రిలేటెడ్ పీపుల్ అందరూ అంటారు. నేను యాక్చువల్లీ ఓకే ఐ డోంట్ రిమెంబర్ లే ఎగ్జాక్ట్ మూవీ నేమ్స్, బట్ ఉంటుంది. అదర్స్ మూవీలో ఏముండదు, ఉంటుంది ఫర్ షూర్ రిఫరెన్స్. సీనియర్ ఎన్టీఆర్ కి నేను అదర్స్ మూవీలో నాకు గుర్తులేదు. ఓకే, అట్లీస్ట్ ఈ పర్టికులర్ మూవీలో అయితే ఉంది చాలా రెఫరెన్స్. కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది, కొన్ని డైలాగ్స్ ఉంటాయి చాలా సీరియస్ డైలాగ్స్. మా తాత నుంచి వచ్చింది వారసత్వం, ఏదేదో మా తాత ఇచ్చాను అనుకుంటూ ఉంటుంది. తర్వాత అది యాక్టింగ్ అన్ని. మీకు కొంచెం జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ వియర్డ్ గా అనిపించలేదా? నాకు అనిపించింది ఏదో స్కూల్ పిల్లలకి అప్పచ్చిలాగా జుట్టేస్తారు కదా, నాకు అలానే అనిపించింది. అది కూడా హెయిర్ కట్ కి పేరెంట్స్ తీసుకెళ్లకుండా నెక్స్ట్ మంత్ తీసుకుని పోదాంలే డబ్బులు సేవ్ చేయాలి ఈ టైప్స్ లో అనిపించింది. నాకే అనిపించింది అంటే మేబీ విగ్ పెట్టుకున్నాడా అనిపించింది. అయిండొచ్చు. నాకు ఇప్పుడు అలా చెప్పకుంటుంది కదా, ఇలా చెప్పకుంటుంది, ఇలా హెయిర్ లాగా స్ట్రైట్ హెయిర్ ఇలా ఉంటుంది, ఏదో స్కూల్ పిల్లర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నీకోకి చుట్టూ పొడుగ్గా అయిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ ఇంకొకటి అబ్జర్వ్ చేశారు, సీను వైట్ల మూవీస్ లో ఆ బాబు ఉంటాడు కదా, చిన్న బాబు, అతని పేరేంటో. అవును, పెద్దగా అయిపోతాడు. అతను లక్కీ మాస్కాటో ఏమో గానీ అన్ని మూవీస్ లో అబ్బాయిని పెడతాడు. అవునా, అబ్బాయి చిన్నప్పుడు భలే ఉండేవాడు. వెంకీలో అంటాడు నాకు ఆ కూల్ డ్రింక్ కావాలి అంటాడు కదా ఆ అబ్బాయి. పంచతంత్రం, నేను అతన్ని చూసిన ఫస్ట్ మూవీ పంచతంత్రం. నాకు హార్ట్ లో 2 హోల్స్. కానీ అబ్బాయి ఈ మూవీలో చాలా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది నాకు. రూపాయి ఇస్తే 2 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు, రియాక్షన్ చాలా అవును, మరి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాడు. అవును, కాదు నాకు తెలిసి పాప మా చిన్న పిల్లాడిలాగా ఉన్నప్పుడు అలాంటి రియాక్షన్స్ వస్తే హౌ క్యూట్ అనుకుని ఉంటారు. ఇంకా పెద్ద కూడా అదే ఇచ్చాడు, కాకపోతే క్లిక్ కాలేదు. అవును, ఐ డోంట్ నో. కానీ కేమ్స్ రావట్లేదు పాపం, చిన్నప్పుడే భాష పెద్దప్పుడు ఎక్కువ రోల్స్ లేవు. ఇంకా పాపం మేబీ తమిళ్లో ఉన్నాడేమో తెలియదు కానీ తెలుగులో తెలియదు.
ఇలా ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకుంటే Or maybe- తీసుకుంటారు. డ్రామా లాగా ఇలా చాలా కాదు స్టేజ్ పైన డ్రామా లాగా ఏ అవసరం లేదు. ఆర్ మేబీ మీకు అది గుర్తుందా ఊహా సినిమా ఏంటి ఊహా అక్కకి ఇష్టం లేని ఆయనది పాత మూవీ అక్కకి ఇష్టం చాలానే ఉన్నాయి. హీరో ఎవరు? అదే చాలా పిచ్చి clue ఇచ్చావు లిపి. హా? శంకరాభరణం అవును, కానీ హీరో శంకరాభరణంలో అబ్బాయి ఉంటాడు కదా శంకరపట్నం కాదు, ఆ డైరెక్టర్. అవును ఆ డైరెక్టర్ అక్కకి ఇష్టం లేదు బట్ శంకరాభరణంలో అబ్బాయి ఉంటాడు చూడు అదే మాల్గుడి డేస్ లో అబ్బాయి అవును, మేబీ ఆ అబ్బాయి లాగా ఈ అబ్బాయి కూడా మెడిసిన్ చదువుతున్నాడేమో అదర్వైజ్ మంజునాథ్ Yeah. మాస్టర్ మంజునాథ్. యా ఆ టైప్స్ లో మేబీ తిను కూడా మూవీస్ వదిలిపెట్టేసేసి మంచి డాక్టర్ అయిపోదాం టైప్స్ లో ఉండొచ్చు. సో ఎనీవే, సో నాకు ఈ మూవీలో నాకు హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇష్టము. అవును, బంతిపూల చాలా పాజిటివ్. పాజిటివ్, చాలా మంచి ఇన్స్పిరేషన్ గా అన్ని మంచి పనులు చేయాలి, అందరికి సహాయం చేయాలి, నేనేం సహాయం చేయకుండా అన్నందున కాన్ఫిడెన్స్ కూడా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఏమో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నా శిష్యులు ఉన్నారు అయ్యా, నా ఫాలోవర్స్ అయ్యా అనుకుంటే ఇలాగ ఫుల్ కాన్ఫిడెన్స్ అమ్మాయికి. కాదు, ఆ పీటర్ అబ్బాయిని తీసుకుని ఏవయ్యా పీటరు అంటుంది. ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. ఈ విగ్రహం చూసి ఏం నేర్చుకోవాలి అంటే నిగ్రహం ఉంటుంది. ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. ఓకే, అమ్మాయి కాబట్టి అమ్మాయి డైలాగ్స్ అవుతాను ఇప్పుడు. ఆగండి బిఫోర్ దాట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ Hmm. ఒక చిన్న పాయింట్. నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏం పెద్దగా నచ్చదు. నాకు ఎందుకు ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా వెరీ నైవ్ అండ్ ఏమంటారు టు సమ్ ఎక్స్టెంట్ ఇగ్నోరెంట్ టైప్స్ లో మరి జనీలియా బబ్లీ క్యారెక్టర్ కంటే ఇంకా కంపారిటివ్లీ మొన్న బెటర్. ఏదో సినిమాల గురించి మొన్న కాజల్ అగర్వాల్ ఆర్యా 2 లో కంటే ఈ మూవీలో నాకు ఇష్టము. ఓకే కంపారిటివ్లీ బెటరే బట్ స్టిల్ నాకు నచ్చదు. కంపారిటివ్లీ టాలరబుల్ బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ ఇట్. మరీ వెరీ నైవ్, మరీ అంత స్టూపిడ్ ఎవరు ఉండరు. అండ్ దెన్ నాకు నెక్స్ట్ థింగ్ నేను నోటీస్ ఏంటంటే వాళ్ళందరూ ఇటాలియన్లో ఉంటారు కదా వాళ్ళు చావ్ చావ్ అంటే చావ్ 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 ఏదో చచ్చిపోరా నువ్వు టైప్స్ లోనే అంటుంది చావ్ చావ్ అని. హూ ఎవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, డైలాగ్స్ చెప్తాను. స్వార్థం బురద లాంటిది, దిగితే దురద వస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వేస్తుంది. ఓకే, కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆడడం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అక్కకి ఇవన్నీ ఇన్స్పిరేషన్ నేర్చుకో. నాకు ఇన్స్పిరేషన్ చక్కగా బాగా చెప్తుంది సమస్ఫూర్తితోటి. తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు. చూడు ఎంత బాగుందో. అందుకే నేను కుక్కని పెంచుదాం అనేది నా మాట. డైలాగ్ ఎంత బాగుంది చూడు, బంతి పూల జానకి డైలాగ్. డోంట్ బీ సెల్ఫిష్, సీ ద నీడ్స్ ఆఫ్ ఫిష్. మంచి అనేది గోడకి కొట్టిన బంతిలాగా ఉంటుంది, బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది. యా, అంతే. నేను చెప్తా బెజ్జం పడిందని బంతిని పారేసుకోకూడదు, బాధ వచ్చిందని బ్రతుకుని సారీ అంటే ఏంటి మీది? హోల్, బెజ్జం అంటే హోల్ కానీ ఎక్కడ పోయిందో కానీ నిజమంటే హోలా? అవును, కానీ బెజ్జం పడిందని బెజ్జం అంటే హోల్ వెళ్ళిపి ఈ పెద్దవాళ్ళు వాడేవాళ్ళు బెజ్జము, బట్ హోల్ లాగా వాడేవాళ్ళు కాదు. ప్రెషర్ ఎక్కువ అయితే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. బంతి. ఇంకొకటి, దగ్గరికి వస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లాగా కనిపిస్తుంది. అప్పుడు రామారావు అంటాడు, టెన్షన్ పడకు, ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ లా ఆడేస్తాను అంటాడు. అయిపోయా నీవి? అంతేనావి? జస్ట్ అవుతా కొన్ని రాసుకున్నా.
నేనేం రాసుకోలేదు యాజ్ ఆల్వేస్. ఓకే, సో ఎనీవే మళ్ళీ అవుతాను. యాక్చువల్లీ నాకు అర్థం కావట్లేదు అది చదవాలో. కావ్య అంత టాలెంట్ లేదు నాకు. నాకు స్క్రీన్ షాట్ పంపిస్తావా, నేను చదువుకుంటాను ఈ లోపల. ఓకే, నేను గూగుల్ చేశాను. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ కొట్టావనా? Hmm. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు, అదే బయటకు వస్తే వేట మొదలవుతుంది, అప్పుడు అప్పుడు మొదలవుతుంది. ఆపడం కష్టం. వెయిట్ మొదలవుతుంది. అక్క 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 జూనియర్ ఎన్టీఆర్ ఏమో గానీ నాకు ఆ పిల్లి సింహాల డైలాగ్స్ చదవ్వా. అవి చదవక చెప్తా. బాద్షా ఇస్ డేంజర్ దాన్ డేంజర్. Hmm. పిచ్ నీదైనా మ్యాచ్ నాది. Hmm. బాద్షా దేన్ని తీసుకోడు, సాధించుకుంటాడు. Hmm. బాద్షా స్టామినాకి బౌండరీలు బ్రేక్ అయిపోతాయి. అబ్బో. పిల్లికి బిచ్చం పెట్టరు కానీ పెళ్లికి కోట్లు పెడతారు. Hmm. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, డెత్ ఇస్ హారిబుల్. Hmm. సాయం చేసి మాయమయ్యాడు. ఎవరు? మీరు ఆడుకోవడానికి అది బంతి dialogue ఆ? కావాలంటారు, అతను బ్రతకడానికి బంతి కావాలన్నాడు. అప్పుడు రామారావు అంటాడు, ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు మాత్రం వికెట్ కీపర్ లాగా అన్ని బంతుల్ని క్యాచ్ చేస్తున్నారు అంటాడు. దేశం నాశనం అయ్యేది 2G వల్ల 3G వల్ల కాదు, G ఫర్ గర్ల్స్ వల్ల. ఓ యా, నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి ఈ సీన్ గుర్తొచ్చింది. దీంట్లో సిద్ధార్థ్ గురించి ఏదో అంటాడు, కానీ సిద్ధార్థే వాళ్ళ తమ్ముడు. ఓ ఇంకొక కెమియో రోల్ కూడా కరెక్టే. యా. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. యా. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. ఇచ్చిన మాట చెప్పిన డేట్ వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. కొట్టడానికి కాసి ఉంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. కొట్టడానికి కసి ఉంటే సరిపోదు, కంటెంట్. కార్ సీట్ ఎందుకు అది? అంటే ఇంగ్లీష్ అంటే తెలియదు అవుతుంది అందుకే. ఓకే, అవి లిపి నువ్వు ఎప్పుడైతే ఆ పిల్లి పద్మనాభ బాగుంటాయి కానీ నాకు తెలియదు ఎక్కడుందో. ఊహా నీ దగ్గర ఉన్నాయి పిల్లి సింహం డైలాగ్స్? ఆహా, తెలియదు లిపి, లేవు. అంత మంచి పిల్లి సింహం డైలాగ్స్ ని పక్కన పెట్టి చెత్త ఏంటంటే అందరిని తినడమే, నికృష్ట నీచురా ఏదో తిరుగుతూ ఉంటాడు, అవే డైలాగ్స్. ఆ తిట్టడం కాదు, ఆ వేరే డైలాగ్స్ ఉంటాయి, బ్రహ్మానందం డైలాగ్స్. అండ్ ఇంకొక కెమియో రోల్ అని చెప్పుకోకూడదు కానీ మనకి ఎప్పుడు సేమ్ కోపం ఎక్స్ప్రెషన్ పెట్టుకునే నవదీప్. అస్సలు యాక్టింగ్ బాగా చేయలేదు ఈ సినిమాలో. ఎప్పుడు అసలు అన్ని సినిమాలో మీరు చూసుకుంటే ఇలానే ఉంటాడు కోపంగా, కోపమే అతను. అదే కదా, అసలు యాక్టింగ్ లేదు ఆ అబ్బాయి. అసలు అంత మంచి రోల్, అంత విలన్ రోల్ ఇచ్చినప్పుడు ఎంత మంచిగా చేయొచ్చు. బాగానే చేసాడులే విలన్ లాగా, పాపం కోపంగానే ఉన్నాడు, బట్ వేరే ఎక్స్ప్రెషన్స్ లేవు అంతే. అండ్ నేను ఇంకొకటి ఏం నోటీస్ చేశానంటే నవదీప్ ఇంకా కాజల్ అగర్వాల్ కాంబినేషన్ చాలానే ఉన్నాయి మూవీస్ అయితే. గుర్తుందా? చందమామ ఒకటి ఉంటుంది, తర్వాత ఈ సినిమా బాద్షా, తర్వాత ఆర్యా 2, ఇంకేమైనా సినిమాస్ ఉన్నాయి నాకు తెలియదేమో. బట్ యా, వాళ్ళకి ఆల్రెడీ 3 కాంబినేషన్ మూవీస్. యా అవును. యా, నవదీప్ ఎందుకు హిట్ అవ్వలేదో నాకు ఈ మూవీస్ చూస్తుంటే అర్థమవుతుంది. అంత మంచి యాక్షన్ బాగుంటాడు కానీ చూడడానికి యాక్టింగ్ మాత్రం ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ ఉండాలి క్లిక్ అవ్వాలంటే. నాని క్రికే అడగలేదు, బికాస్ కొంచెం వాళ్ళందరికీ కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ అలాంటివి ఓరా ఏదో ఉంటాయి. ఈ అబ్బాయికి అలా ఏం లేదు, తెల్లగా ఉంటాడు, బాగుంటాడు అంతే. ఎందుకు నీకు ఇష్టమా నవదీప్? కాదు, నాకు సాఫ్ట్ కార్నర్. లైక్ శివ బాలాజీ బాగా యాక్ట్ చేస్తాడు చందమామలో. ఎగ్జాక్ట్లీ, శివ బాలాజీ కూడా క్లిక్ కాలేదు కానీ నాని క్లిక్ అయ్యాడు. ద సేమ్ రీజన్. నాకు ఎందుకు ఈ నవదీప్ చూస్తే కొంచెం పొగరున్న అబ్బాయిలాగా అనిపిస్తాడు. మీకు అనిపిస్తుందా? అక్క నాకు అలా ఏం స్టోరీ తెలుసా అక్క? ఓకే, ఇట్ ఇస్ అ పర్సనల్ ఒపీనియన్. నాకు అలా ఏం అనిపించలేదే. ఎనీవే, ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అట, ఎందుకంటే ఇది స్విట్జర్లాండ్ లో తీసారు, కొంచెం ఇటలీలో, హాంకాంగ్ లో అండ్ బ్యాంకాక్ లో. సో అందుకని ఇది కొంచెం పాపం బండ్ల గణేష్ చేతి డబ్బులు బాగా స్పెండ్ చేయించారు ఈ మూవీ వాళ్ళు. హిట్ కానీ చాలా ఇంటర్వ్యూస్ లో పాపం బండ్ల గణేష్ ఏడుస్తాడు.
బాగా చాలా హిట్ కానీ నాకేం డబ్బులు రాలేదంటాడు. సో పాపము అనమాట లాస్ట్ కి గాలి తీసిన బంత్ అయిపోయాడు అనమాట లాస్ట్ కి. అదేదో అడుగుదాం అనుకుందాం, మర్చిపోయా. బట్లకి నేచ్ గురించా కాదు. సో బేసికలీ ఇటలీ అంటే ఓకే ఫైన్, హాంకాంగ్ ఇక్కడ ఫైటింగ్ సీన్స్ కా మేబీ అతని కెల్లీ దోర్జీ ఓకే ఓకే. అండ్ స్విట్జర్లాండ్ ఏమో సాంగ్సా ప్రాబ్లీ. సో ఎనీవే మూవీ గురించి నిజంగా మాట్లాడుకోవాలంటే ఉత్త చూసి ఆనందించాలి. కామెడీ ఇవి నిజంగా నాకు స్టోరీ అర్థం కాదు, చాలా ఏదో కొట్టుకోవడం తిట్టుకోవడం స్టోరీ, బట్ అంత మంచి స్టోరీ ఏం కాదు చెప్పుకోవడానికి. సో అవే నా పాయింట్స్. లిపి సాంగ్స్ గురించి మాట్లాడుకోలేదు, నాకు అంత పెద్ద గుర్తున్న పాటలు ఏం లేవు. దీనికి తమన్ అనుకుంటా. ఓ అక్క దీంట్లో ఒకటి ఏఆర్ రెహమాన్ సాంగ్ కాపీడ్ ఇది కదా వేరే సినిమా. ఓకే ఓకే, అది చిరంజీవి ఇంకా రైట్ 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 రైట్. యా మ్యూజిక్ తమన్, కానీ ఆ పాటలేమి బాగుండవు. యా మ్యూజిక్ కూడా బాగుండదు స్పీకింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుండదు ఆనెస్ట్లీ స్పీకింగ్. యా సుమా కూడా క్యామియో రోల్ ఈ మూవీలో. సుమా ఉంటుంది, తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు. అవును, చచ్చిపోతాడు కదా. అవునవును, పాపం అన్ని మూవీస్ లో చచ్చిపోతాడు అబ్బాయి. ఆ అబ్బాయి అయితే డాక్టర్ లేదంటే పోలీసు చచ్చిపోతాడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ చిరంజీవి వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు, చచ్చిపోతాడు ఒక సీనే. అవును, చాలా మంది ఉన్నారు మూవీలో. ఎవరు? నాగబాబు పోలీస్ ఉంటాడు, చంపేస్తారు. కాదు, బండకరేష్ అయితే బాగానే ఖర్చు పెట్టాలి ఇంతమందిని తీసుకొచ్చి. బాద్షా ఫ్రెండ్స్ ఉంటారు, బాద్షా వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని కూడా చంపేస్తాడు కదా. వాళ్ళని ఇట్లకి తీసుకెళ్లి ఇట్లే చంపేస్తారు కదా ఇట్లే మధ్యలో. బండగణేష్ తో బాగానే ఖర్చు పెట్టించారు. అదే ఇంతమందిని తీసుకొచ్చి కాస్ట్ ని బాగానే ఖర్చు పెట్టారు. విలన్స్ లో కూడా ఆశీష్ విద్యార్థి ఉంటాడు, తర్వాత చాలా మంది ఉంటారు. ముఖేష్ రిషి వీళ్ళ డాడీ, ముఖేష్ రిషి, తర్వాత కల్లి దోచి ఇంకొకరు కూడా ఉంటారు అందులో, వాళ్ళని స్టార్టింగ్ లో చంపేస్తారు. అదే వాళ్ళ సన్ ఉంటాడు, సన్ చంపేస్తే వాళ్ళ ఫాదర్. ఎనీవే, సో 3 sets ఆఫ్ విలన్స్ ఉంటారు. చాలా మంది చచ్చిపోతారు, సిద్ధార్థ్ చచ్చిపోతాడు, చాలా మంది చచ్చిపోతారు. ఆ గోకుల్ చాట్ బదులు ఇంకేదో పేరు పెట్టారు, సో గోకుల్ చాట్ బ్లాస్ట్ లో చచ్చిపోతాడు. సుహాసిని ఉంటుంది, చంద్రమోహన్ ఉంటాడు. చంద్రమోహన్ ఎందుకు నాకు అర్థం కాదు, మేబీ లక్కీ చావన్ పెట్టుకున్నారా అన్న డౌట్. అవును, డీలో ఉంటాడు దీంట్లో. చంద్రమోహన్ ఏం రోల్? జస్ట్ వాళ్ళ మ్యారేజ్ ఆర్గనైజింగ్ బిజినెస్ కి మేనేజర్ లాగా. అదే చంద్రమోహన్ వెనకాలే కదా మన ఇందాక చెప్పుకున్న అబ్బాయి ఉంటాడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ వేస్ట్ అసలు క్యారెక్టర్స్. అండ్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ ఉంటాడు. నాకు అర్థమైంది ఏదో డబ్బులు రాలేదు. కంటిన్యూ. కాదు, ఒక సీన్ లో వెన్నెల కిషోర్ ఫోన్ చేసి విసిరి కొడతాడు కదా, నాకు ఎంత జాలేసిందో. ఫాతిమా వాట్ ఎవర్ టైప్స్ లో. ప్రదీప్ రావత్ అక్క, ప్రదీప్ రావత్ కూడా ఉన్నాడు. ట్రూ. షాయాజీ షిండే ఎప్పుడు ఐపీఎస్, ఎప్పుడు ఏదో పోలీస్ ఆఫీసర్. పోలీసే, అవును, కొంచెం బీహారీ తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు. రఘుబాబు, నాసర్. రఘుబాబు ఏసీనా? బాద్షా ఫ్రెండ్ అనుకుంటా. రఘుబాబు ఫ్రెండ్ గా అనుకుంటా, రఘుబాబు విలన్ అనుకుంటా, వన్ ఆఫ్ ద విలన్స్ అనుకుంటా. కాకపోతే ఇతను మన రివెంజ్ నాగేశ్వరరావు సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు చూడు, అతను ఇంకొక యాక్టర్ ఉంటాడు, ఫేమస్ యాక్టర్, సినిమాలో యాక్చువల్ హీరో అజయ్ కాదు. అజయ్ కూడా ఉంటాడు. బై ద వే తను రవితేజ వాళ్ళ తమ్ముడు కదా. అతను తమ్ముడు కాదు. అది ఓకే. కాకపోతే గిరిబాబు ఉన్నాడు, ఆగు, జయప్రకాష్ రెడ్డి ఉన్నాడు. అవును, జయప్రకాష్ రెడ్డి చెప్పారు. అందులో వాళ్ళు ప్రివ్యూ చూస్తుంటారు కూర్చుని చూస్తూ. ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు? బాద్షాస్ ఫాస్టర్ ఫాదర్ ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. లేడే మేము చూస్తున్న సినిమాలో.
ఉన్నాడు. అందులో ఇతను ఉంటాడు, అందులో ఇంకొక అతను. యా ఎనీవే చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ ఒక పాత్ర ఇచ్చినట్లున్నారు. సమీర్ ఉంటాడు, ఎక్సెప్ట్ సుబ్బరాజు. తనికల్ల బలిని ఉంటాడు, పిల్లి గోపికృష్ణ సింహ అతను. సో ప్రగతి, సుధా, రవి ప్రకాష్, అదే ఎప్పుడు ఏజ్ అవ్వని అబ్బాయి కూడా ఉంటాడు. బ్రహ్మాజీ ఉంటాడు, నీ బ్రహ్మాజీ కూడా ఉంటాడు ఈ సినిమాలో. అతని పేరు పిల్లి రామకృష్ణ సింహ. అవును, చాలా మంది ఉంటాడు. ఇతనంలో అదేంటి రివెంజ్ నాగేశ్వరరావు యాక్టింగ్ చేస్తుంటాడు, యాక్చువల్ హీరో ఉంటాడు. అవును, అతనే అక్కయ్య ఊహ చెప్పిన అతనే. రవితేజ తమ్ముడు కదా? రవితేజ తమ్ముడు కాదు, కొంచెం లావుగా ఉంటాడు ఓల్డ్ అయినా. పృథ్వీరాజ్ అతను ఉంటాడు. అందరికి ఒక్కొక్క సీనే, కాకపోతే చాలా సీన్స్. ఇంకొకడు ఈ రివెంజ్ నాగేశ్వరరావు పక్కన అసిస్టెంట్ సత్యం రాజేష్. సత్యం రాజేష్. అవును, శ్రీనివాస్ కూడా ఉంటాడు కదా? అవునా, ఉంటాడా? ఓకే, శ్రీనివాస్ లేడిపి సరే పక్కన సత్యం రాజేష్. చాలా మంది ఉంటారు యాక్టర్స్. మంది. సుబ్బరాజు లేడు, కాకపోతే లేడు పాపం. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడో లేదో, ఇంతకీ పండగనే ఇచ్చాడో లేదో డబ్బులు వీళ్ళందరూ. సుబ్బరాజు అనుకుంటుంటే నేను ఇచ్చే పాయింట్స్ ఒక +1 ఇచ్చి ఉండేదాన్ని. బట్ యా చాలా మంది తీసుకొచ్చి బాగానే కామెడీ చేశారు యాక్చువల్లీ. అన్నిటికంటే ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు చెప్పాలి? ఫస్ట్ నేను చెప్తాను. నాకు ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ ఇష్టం. ఆర్జీవి స్పూఫ్. అదే నిన్న మూవీ చేసాం కదా శ్రీమంతుడు, ఆ కామెంట్స్ చెప్పాలి. బట్ ఆ శ్రీమంతుడిలో ఆ స్టోరీ, ఈ అమ్మాయి చెప్పిన స్టోరీ మోడిఫై చేసి శ్రీమంతుడు మూవీ తీశారు. బై ద వే శ్రీమంతుడు మూవీ బేస్డ్ ఆన్ ఇంకొక నావెల్ అట. యా ఎగ్జాక్ట్లీ. అంటే మన ముగ్గురికి తెలుసు, ఆడియన్స్ కి తెలియదు కదా, అందుకని చెప్పాను అనమాట. సో ఎనీవే ఏదో చెప్తున్నావు. నీ ఫేవరెట్ క్యారెక్టర్ అక్క చెప్పు ఫస్ట్. నాకు ఈ మూవీలో లాట్స్ ఆఫ్ ఫేవరెట్ క్యారెక్టర్స్. మళ్ళీ మీరు ఆలోచించుకోండి. ఫేవరెట్ క్యారెక్టర్ కాకపోతే అక్క చెప్పాక నేను చెప్తాను. ఆ రివెంజ్ నాగేశ్వరరావుకి ఇంతకీ అదేంటి స్టోరీ సిట్టింగ్ పాపం ఖైదీలతో, దొంగలతో, క్రిమినల్స్ తో పెట్టుకుంటాడట. ఏమైనా ఉంటే చాలా బాగుంది, ట్విట్టర్ లో బెటరా అంటూ ఉంటాడు. యా, ఎంత బాగుంటుందో. చెప్పండి. లిపి. ఓకే, నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇట్స్ అ టై బిట్వీన్ బ్రహ్మానందం అండ్ నాజర్. నాకు నాజర్ మెయిన్లీ బుడద డాన్స్ వల్లే నాకు చాలా ఇష్టం. ఇంట్లో భరతనాట్యం అంటే భరతనాట్యం కాదు, బుడద నాట్యం. అండ్ నా ఫేవరెట్ సీన్ కూడా ఈ మూవీలో. ఎంత సిల్లీగా, ఎంత కామెడీగా డాన్స్ చేస్తాడు. తల టిక్కు టిక్కు తిప్పుకుంటాడు. అవును, డాన్స్. కాదు, డాన్స్ ఇంకొక సిల్లీగా పిచ్చిగా చేసేది ఆ అమ్మాయి, సత్యకృష్ణ అని ఒక అమ్మాయి. అవునవును, డాన్స్ రాదనుకుంటా. అవును, చూస్తే తెలిసిపోతుంది. అవును. ఓకే, సో మేబీ నా ఫేవరెట్ యాక్టర్ దెన్ టై బిట్వీన్ బ్రహ్మానందం అండ్ జయప్రకాష్. నాకు జయప్రకాష్ చాలా ఇష్టం యాక్చువల్లీ. అతను మాట్లాడు వింటుంటే చెవిలో మ్యూజిక్ లాగా ఉంటుంది నాకు. కాదు, జయప్రకాష్ ది మీరు అది చూసారా? నువ్వు చూసుంటావు. ఒక మూవీలో సమ్ బ్యాక్గ్రౌండ్ ఇంకేదో మూవీ అవుతుంటుంది, అందులో సమ్ హీరో సైకిల్ దొక్కుంటూ వెళ్తాడు. జయప్రకాష్ అంటే తెలంగాణ యాక్సెంట్ డిసైడ్ మాట్లాడుతుంటారు. అదే వీళ్ళ నాన్న హీరో కదా, నవదీప్ వాళ్ళ నాన్న. మూవీలో జయప్రకాష్ అంటే నవదీప్ వాళ్ళ నాన్న. Oh, never mind. Okay, sorry. Then Prithviraj confused. Prithviraj కాదు, నవదీప్ వాళ్ళ డాడీ. Okay, yeah, no wonder. నీకు అలాంటి యాక్సెంట్స్ నచ్చుతాయి. Yeah, not surprised. So బ్రహ్మానందం చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. సో as always పాపము బాగా తిడితే ఇలా ఫుల్ సాడ్ అయిపోయి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడేమో లాగా ఫ్రెష్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని వెళ్ళిపోయి కూర్చొని నేను మనిషిని కాబట్టి మందు తాగుతున్నాను, నువ్వు రాక్షసుడు కాబట్టి నా రక్తం తాగుతున్నావురా అని తిడుతూ ఉంటాడు. ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు. బ్రహ్మానందం వల్లే చాలా హైలైట్ ఈ సీన్. కూడా don't fire the fire, when you fire the fire
Fired. I will be fired. కాదు ఇంకొకటి, ఈ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేసావంటే వాళ్ళ నాన్న దొరకలేదు, అందుకని ఈ అబ్బాయి ప్లే గ్రౌండ్ లో ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశా అంటే, అలాంటప్పుడు సెకండ్ క్లాస్ అబ్బాయిని రేప్ కేసు కింద అరెస్ట్ చేస్తావా అని తిడతాడు. అదే కదా. దాని తర్వాత వెడ్డింగ్ కార్డ్ పైన అవన్నీ తీసేస్తా అని చెప్తాడు కదా, ఏమంటారు MA అవన్నీ, IAS IPS అవన్నీ తీసేస్తారంటే వాళ్ళ ఆ అబ్బాయి చాలా ఎమోషన్ అయిపోయి, మా నాన్న సైకిల్ ఏదో అప్పారావు సైకిల్ దొక్కి ఇవన్నీ వేస్తే సంపాదించుకున్న డిగ్రీ సర్టిఫికేట్లు అవన్నీ అంటారు. ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. ఏదో పేరుకి వెనకాల సింహం తగిలించుకుంటే సింహం అయిపోతారా? పిల్లి ముందు ఇంటి పేరు పిల్లి కాబట్టి వెనకాల సింహం తగిలించుకుంటే వాళ్ళ వైఫ్ నేమో గుర్రపు మొహం దాన్ని తిడతాడు. అవును, ఈ గుర్ర మోహన్ దాన్ని ప్రేమించిన పేరు చేసిన తప్పు అంటాడు. ఆ చిన్నబ్బాయి కూడా బాగుంటాడు, బ్రహ్మానందం కొడుకు. అవును, ఎన్ని యాక్సిడెంట్ చెప్దాం అనుకున్నా కాదు. ఈవెన్ ఆ తర్వాత కూడా ఏదో జూనియర్ అంటే మొత్తం అంతా ఫైట్ చేసి అతను క్రెడిట్ తీసుకోమంటారు కదా, ఏదో నిజంగానే ఫైట్ చేసిన టైప్స్ లో బిల్డప్. అవును, లాస్ట్ లో డ్రీమ్ కోసం వెళ్ళి ఒక 5 minutes నాకు టైం ఇవ్వండి చెప్పి వెళ్ళి పడుకుంది. లే లే అదేంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవదీప్ ఒకటే డైలాగ్, ఒకటే ఎక్స్ప్రెషన్, కోపిస్ట్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ అదే ట్రూ, నవదీప్ మొత్తం అంతా సేమ్ ఎక్స్ప్రెషన్ త్రూ అవుట్ ద మూవీ. కాకపోతే ఈవెన్ ఫస్ట్ డ్రీమ్ సీక్వెన్స్ అప్పుడు కూడా తనకి అదే జూనియర్ అంటే చెప్తా కదా, ఓకే నువ్వు ఇదంతా కళ, నువ్వు డ్రీమ్ వాట్ ఎవర్ లో ఉన్నావు. వాళ్ళు ఆ రూమ్ లో మంచిగా పావురాలు, స్మోక్ ఎఫెక్ట్ అన్ని పెడతారు. జిమ్ కి వెళ్తారు కదా మిగతా అందరూ. కాదు అలా అంటే సారీ ఊహ. ఇంకొకటి ఏంటంటే ఈ దీన్ని ఏమంటారు, ఈ IPS IAS MBA MD వాట్ ఎవర్ అన్ని డిగ్రీస్ ఉన్న పర్సన్ ఈ సమ్ ర్యాండమ్ ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడే తన పేరేంటి, మ్యారేజ్ దాన్ని ఏమంటారు, వెడ్డింగ్ ప్లానర్ చెప్పగానే ఓకే ఇది అప్రెషన్ వల్ల వచ్చిన, డిప్రెషన్ వల్ల వచ్చిన, వాట్ ఎవర్ వల్ల వచ్చిన, వాట్ ఎవర్ లైక్ లిటరలీ అంతే. దట్స్ ఇట్. ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోడు, ఏం తీసుకోడు. దట్స్ ఇట్. ఓకే ఈ సమ్ ర్యాండమ్ పర్సన్ ఐ నోన్ ఫర్ 1 month ఏదో చెప్పాడు, ఓకే నేను నమ్మేస్తా. ముందు అబ్బాయిని టెస్ట్ చేస్తాడు కదా, అప్పుడు పాస్ అవుతాడు కదా టెస్ట్ లో, అందుకని ఆ టెస్ట్ లో పాస్ అయినంత మాత్రాన అబ్బాయికి సైకాలజీ తెలిసింది కాదు కదా. కానీ ఇందాక అక్క చెప్పింది డైలాగ్, కింద పడుకుని లే అది పడితే లేస్తే ఉంటాడు కదా, అందుకే మరి చైనా వస్తువులు కొనద్దని చెప్పింది పాడైపోయినట్టుంది. టైం మెషిన్, డ్రీమ్ మెషిన్ అంటాడు పాపం. అవును పాపం. బాగా కొడితే ఆగండి ఒక 5 minutes. కానీ ఎండింగ్ లో రివెంజ్ నాగేశ్వరరావు ఎందుకు వచ్చాడు నాకు ఎప్పుడు అర్థం కాదు. అంటే విలన్స్ తో కలిసిపోతాడు. బట్ రివెంజ్ నాగేశ్వరరావుకి విలన్స్ కి కూడా ఏమో. బట్ ఎనీవే, సో ఇంకా చెప్పు. నాది ఒక చిన్న పాయింట్ ఉంది. నేను ఈ మూవీని అక్క ఎప్పుడు చూస్తాం, మాకు 2 days బ్యాక్ చూసాను కాబట్టి సరిపోయింది. కానీ ఇఫ్ నేను కనుక ఈ మూవీని ఒక 1 month బ్యాక్ కనుక చూసుంటే నేను ఆగడుకి ఈ మూవీకి చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. మనం చేయలేదు పాడ్కాస్ట్. నేను లాంగ్ బ్యాక్ చూసా ఆగడులోనే కదా ఈ మహేష్ బాబు వాడు ఏదో 90s లో ఉన్న టైప్స్ లో బిహేవియర్ కోసం. సో దాంట్లోనేమో రియాలిటీ షో వాట్ ఎవర్ సేమ్ ఇతను రియాలిటీ షో దూకుడు MS ఓకే సో దూకుడు సారీ నెవర్ మైండ్ దూకుడుకి దీనికి దాంట్లో సో నాకు ఆగడు అంటే సిమిలారిటీస్ అదేదో స్వీట్స్ సో too much of similarities వల్ల నాకు pretty much overlap types లో అనిపించింది on some level. బట్ ఈ మూవీని వెరీ రీసెంట్లీ చూడడం వల్ల ఆ డిఫరెన్సియేషన్ కూడా ఉంది నా బ్రెయిన్ లో. బట్ టైం కనుక కొన్ని రోజులు కనుక పాస్ అయిపోతే ప్రాబబ్లీ నాకు 2 బ్లర్ అయిపోవచ్చు. వెరీ సిమిలర్ టు దూకుడు.
దూకుడే కదా. యా. ఓకే ఓకే, సో దీనికి మూవీకి IMDb రేటింగ్ 6.3/10. Oh, so sad. నా రేటింగ్ నేను ఫస్ట్ చెప్తాను ఈరోజు. నా రేటింగ్ 5/10. Really? 5/10. అది కూడా 5 కూడా ఉత్త కామెడీ సీన్స్, బ్రహ్మానందము, రివేజ్ నాగేశ్వరరావు లాంటి దానికి. ఓకే, నా రేటింగ్ 7/10. నాకు చాలా నచ్చిన సినిమా, నాకు చాలా కనెక్ట్ అయిన సినిమా. నాకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మూవీ చాలా మంచిగా నచ్చుతుంది. ఓన్లీ 10% కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో చాలా నచ్చిన సినిమా. లిపి 1.5. నాకు ఓన్లీ కామెడీ నచ్చింది. సుబ్బరాజ్ లేడు అందుకనే. సుబ్బరాజ్ లేడు ఒకటి, ప్లస్ రామారావు బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా టూ మచ్ నాన్ సెన్స్. ఆ అమ్మాయి కూడా ఒక రకమైన ఏమంటారు డిస్కస్టింగ్ ఇన్నసెంట్. సో ఓన్లీ 1.5 అండ్ నా 1.5 ఇస్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ కామెడీ. ఓకే, సో ఈ మూవీ అది మా పాడ్కాస్ట్ రివ్యూ బాద్షా మూవీ గురించి మళ్ళీ అడిగిన వాళ్ళు ఈ రివ్యూ చేయమని చెప్పి త్రినాథ్ వడ్డీ గారు అండ్ శివాజీ _బిగ్ బాస్ గారు. సో కామెంట్స్ చదివే ముందు ఫస్ట్ ఇంకొక పాడ్కాస్ట్ మనం చేసిన దానికి గుర్తు చేస్తాను సబ్స్క్రైబర్స్ కి. సో మనము 6th పాడ్కాస్ట్ చేసింది ఫిదా మూవీ. సో ఈ మూవీలో లిపి చాలా తిట్టిపెట్టింది. ఒకవేళ మీరు సో మీకు ఫిదా మూవీ ఇష్టం ఉండి మీరు మా పాడ్కాస్ట్ మిస్ అయితే కనుక ప్లీజ్ చూడండి. ఈ పాడ్కాస్ట్ కి యాక్చువల్లీ 6 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇన్ కేస్ మీరు కనుక మిస్ అయితే ఐ హేట్ ఇట్. సో అండ్ నాన్ తెలుగు లాంగ్వేజ్ మూవీ సజెషన్స్. ఓకే, ఫస్ట్ కావ్య. అయ్యో మర్చిపోయానే, లిపి పిక్కడా పప్పుకడా అసలు మా పేరు లిపి. ఈ మూవీ అక్క అదే మన ఇమ్రాన్ హష్మీ సినిమా చూసాము, పీక్ బుడ్. డిబుక్. సో డిబుక్ అని ఒక మూవీ చూసాను, హారర్ మూవీ, జూయిష్ హారర్ మూవీ. నాకు కొంచెం బాగానే నచ్చింది, ఎందుకంటే అంత ఎక్కువ భయంకరంగా ఉండదు. సో మీరు ఒకవేళ బీనింగ్ లెవెల్ హారర్ సినిమా వాచర్ అయితే ఈ సినిమాతో స్టార్ట్ చేయొచ్చు. మీ టాలరెన్స్ లెవెల్ ని మెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన సినిమా డిబుక్ రికమెండ్ చేస్తాను ఒకవేళ మీరు బిగినర్ హారర్ మూవీ స్టోరీ వాచర్ అయితే. అండ్ నేను ఒక చిన్న యాడ్ ఆన్ ఇవ్వాలి ఇక్కడ, కొంచెం డిస్క్లైమర్. నేను సినిమా చూసాను, వెయిట్ పేషెన్స్ కాదు. కావ్య కనుక బిగినర్ లెవెల్ అంటే అది ప్రాపర్ బిగినర్ లెవెల్. ఎందుకంటే కావ్య ఆ సినిమా ఏంటో ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఎక్కడికి పోతావు చిన్నవాడ చూసి 1 month లైట్ ఆన్ చేసుకుని నిద్రపోయింది. సో కావ్య కనుక బిగినర్ కి వెరీ సూటబుల్ అంటే ఇట్ ఇస్ వెరీ సూటబుల్. ఈ సినిమాలో ఒక భయంకరమైన సీన్ ఏంటంటే ఆ అమ్మాయి గోడపై నడుస్తూ ఉంటుంది ఇలాగా. హారర్ సీన్ అంతే, చాలా భయంకరమైన సినిమా. మళ్ళీ చూస్తాను కావాలంటే. నాకేమంత నచ్చలేదు ఈ మూవీ. బానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ మూవీ. లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది, ఐ లైక్ ద ట్విస్ట్. ఓకే, రాసుకుంటా అయితే చూస్తాలే మళ్ళీ మూవీ. చూడు మళ్ళీ అక్క దృష్టిలో పెట్టుకుని చూడు. అండ్ ఇంకొక కామెంట్, ఓకే నేను కామెంట్స్ చదివాను. చాలా మంది నాకు చావా నచ్చలేదని చాలా ఫీల్ అయ్యారు. నాకు ఎందుకు నచ్చలేదంటే మెయిన్లీ నాకు వికీ కౌశల్ నచ్చలేదు. వికీ కౌశల్ వల్ల ఈ మూవీ చాలా డౌన్ గ్రేడ్ అయిపోయింది. ఒకవేళ మంచి యాక్టర్ ని పెట్టుకుంటే కనుక నాకు ప్రాబబ్లీ స్టోరీ నచ్చేదేమో. నేను వికీ కౌశల్ వల్ల అసలు చూడలేకపోయా సినిమా, అందుకని నాకు నచ్చలేదు. ఓకే, నా ఫాలో అప్ ఆన్ చావా ఊహా నందు సారీ. కాకపోతే హిస్టరీ వైజ్ చూస్తే గనక చావా గాయ్ ఛత్రపతి శివాజీ వాళ్ళ అబ్బాయి ఈ మూవీలో ఏదో పెద్ద స్వరాజ్యం టైప్స్ లో ఉన్నాడు, కానీ రియల్ లైఫ్ లో అలాగానే కాదు. రియల్ లైఫ్ లో లిటరలీ ఔరంగజేబ్ తో కలిసి ఛత్రపతి శివాజీని ఎదిరించి లిటరలీ ఛత్రపతి శివాజీ ఇతన్ని జైల్లో పెట్టి ఆల్ ఆఫ్ దట్ నాన్ సెన్స్ అయిపోయి శివాజీ చచ్చిపోయిన తర్వాత ఔరంగజేబ్ కి అగేన్స్ట్ గా వెళ్ళి ఫైట్ చేశాను ఆల్ దట్. సో హిస్టరీ కనుక తెలిస్తే ఈ మూవీలో ఆ అబ్బాయిది ఈజ్ లైక్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. సో ఆబ్వియస్లీ నాకు ఆ హాఫ్ ఆఫ్ ద స్టోరీ థింకింగ్ నాకు ఆబ్వియస్లీ నచ్చలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం టీనీ బెట్ 1% ఐడియా ఉంది కాబట్టి. అండ్ దెన్ అక్క చెప్పినట్లు ఆబ్వియస్లీ ఆ అబ్బాయి అయితే కొన్ని సీన్స్ లో లైక్ లిటరల్లీ ఏదో మన బ్రహ్మానందం అండ్ ఎంఎస్ నారాయణ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఏదో ఓకే ఐ సపోజ్ టు లాఫ్, కాకపోతే సీరియస్ సిచ్యువేషన్ కదా టైప్స్ లో అస్సలు బాగా చేయలేదు ఈ మూవీలో. అండ్ ఇంకొకటి చెప్పాలంటే రెహమాన్ మ్యూజిక్ కనుక లేకపోతే ఈవెన్ లైక్ వితౌట్ ద మ్యూజిక్
మ్యూట్ చేసుకుని కనుక చూస్తే యూ విల్ లాఫ్ ఈ మూవీలో. బట్ ఓన్లీ రెహమాన్ మ్యూజిక్ వల్ల యూ విల్ ఫీల్ సమ్ ఎమోషన్, ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నా కూడా. ఓకే, సో ఇంతకీ నీ నాన్ తెలుగు ఫిల్మ్ రికమెండేషన్ ఏంటి లిపి? ఓకే ఊహా నువ్వు వెళ్ళు, నేను ఒక సెకండ్ ఆలోచిస్తా. ఓకే, సో నా రికమెండేషన్ ద బాయ్. అక్క నువ్వు హారర్ మూవీస్ చూడడం స్టార్ట్ చేసావు కాబట్టి ద బాయ్ అనే మూవీ చూడు. ఈ మూవీ ఐ థింక్ 2016 రిలీజ్ అయింది. సో ఇది యాక్చువల్లీ హారర్ మూవీ కాదు, కానీ హారర్ మూవీ లాగా స్టార్ట్ చేస్తారు, కానీ నిజంగా దెయ్యం ఉండదన్నమాట. అది నీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను. సో చూడాలనుకుంటే చూడు. అండ్ ద బాయ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరికైనా హారర్ మూవీస్ ఇష్టమైతే గనక ఈ ద బాయ్ మూవీ చూడండి. అండ్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ లాస్ట్ 2 recommendations, ఒకటేమో సెవెంత్ హెవెన్ ఇచ్చాను అండ్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ స్ట్రీట్ ఏంజల్ ఇచ్చినట్టున్నాను. 2 చార్ల్స్ ఫారెల్ మూవీస్, బట్ 2 ముఖ్య మూవీస్ ఆబ్వియస్లీ, బ్లాక్ అండ్ వైట్ 1920s హాలీవుడ్ మూవీస్. కాకపోతే ఈసారి ఆన్ ద సేమ్ లైన్స్ యాజ్ ఊహా ఇస్తా. ద విజిట్, నైట్ ష్యామ్లన్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్. నైట్ ష్యామ్లన్ తీసాడు అంటే నాకు నచ్చుతుంది నో మ్యాటర్ వాట్. జస్ట్ లైక్ మణిరత్నం అండ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, ఆ డైరెక్టర్ అసోసియేట్ అయితే కనుక నాకు ఆటోమేటిక్లీ నచ్చుతుంది. బట్ ద విజిట్ ఇస్ ఏమంటారు వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్. అండ్ ఊహలాగా ముందరే కొంచెము స్పాయిలర్ అలర్ట్ ఇవ్వాలి అంటే దయ్యం లేదు, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే చూస్తా, రాసుకున్నా ఇది కూడా. ద విజిట్. అండ్ ఊహా ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్, నేను ద విజిట్ కి మూవీ థియేటర్కి వెళ్ళాను పిఓఏలో ఉన్నప్పుడు. అయితే ఆబ్వియస్లీ నైట్ ష్యామ్లన్ మూవీ కాబట్టి నా అంతటా నేను పోయాను. సో వెళ్ళి మూవీ చూస్తుంటే మధ్యలో ఒక వన్ ఆఫ్ ద సీన్స్ దగ్గర నేను వేసినా చెప్పాను, అక్క డోంట్ వరీ నేను నీకు ఈ మూవీ చూపించాను. పోతే ఆ సీన్ దగ్గర ఒక అమ్మాయి గట్టిగా అడిచింది అనమాట. అయితే నేను మూవీ మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేసి వెనక్కి తిరిగి చూసాను ఈ అమ్మాయి మొహం చూద్దాము అని. అది యాక్చువల్లీ అబ్బాయి. స్క్రీమ్ లైక్ అ గర్ల్ అంటే ఏంటో ఆ రోజు నాకు తెలిసింది. నేను యాక్చువల్లీ ఈ మూవీ చూసినట్టున్నా. ఇంకొకటి నైట్ శ్యామలది ఇంకొక మూవీ కూడా చూసాను నేను, అది కూడా నెక్స్ట్ టైం చెప్తాను. సిక్స్త్ సెన్స్ కాదు, ఓల్డ్ అనుకుంటా, ఓల్డ్ అలాంటిది ఏదో ఉంటుంది, చూసి చెప్తాను, అది కూడా బాగుంటుంది. సో ఎనీవే ఓకే సో ఓకే సో ఆ మూవీ నేను కూడా చూస్తాను లిపి, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను 1920s మూవీ కాకుండా. సో కొన్ని కామెంట్స్ అవుతాయి, నాకు తెలుసు పాడ్కాస్ట్ మంది చాలా లాంగ్ అయిపోయింది ఈరోజు, బట్ ఒక ఫ్యూ కొన్ని ఎక్కువ మాట్లాడాను, సో ఆబ్వియస్లీ కాస్త లాంగ్ అయింది. పర్వాలేదు. సో కొన్ని కామెంట్స్ చదుదాము. సో ఫస్ట్ కామెంట్ నేను డెఫినెట్లీ చెప్దాం అనుకుంది అజయ్ ప్రశాంత్ గారి గురించి. ఆయన చాలా డిసప్పాయింటెడ్ అయిపోయారు మనం పైన. సో బికాస్ అజయ్ ప్రశాంత్ గారికి మహేష్ బాబు ఇష్టము అండ్ ఆ మూవీని శ్రీమంతుని మూవీని సెలెక్ట్ చేసింది అండ్ మమ్మల్ని పాడ్కాస్ట్ లాగా చేయమని చెప్పింది కూడా అజయ్ ప్రశాంత్ గారే. సో ఏమన్నారంటే, దిస్ ఈస్ మై లాస్ట్ టైం వాచింగ్ దిస్ ఛానల్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నో రికమెండేషన్స్, టైమ్ టు మూవ్ ఆన్. బాగా హర్ట్ అయ్యారు. సో అజయ్ ప్రశాంత్ గారు మీరు మీ మైండ్ చేంజ్ చేసుకుని మా పాడ్కాస్ట్ మళ్ళీ చూడాలని చెప్పి మంచి మహేష్ బాబు దూకుడు ఇంకా ఆగడు మూవీస్ చేస్తాము. సో ప్లీజ్ కోపం పెట్టుకోకండి. నా ఫీడ్బ్యాక్ ఏంటంటే మహేష్ బాబు పాపం బాగుంటాడు చూడడానికి, వెరీ హ్యాండ్సమ్, వెరీ సూపర్ ఫిట్. అతని ఏజ్ కి హీస్ లైక్ వెరీ వెరీ హ్యాండ్సమ్. నా ఏజ్ గ్రూప్ పీపుల్ కన్నా కూడా చాలా బాగుంటాడు చూడడానికి. సో ఆ రకంగా చూస్తే నేను మహేష్ బాబు ఫ్యాన్. అండ్ ఆబ్వియస్లీ పాత మూవీస్ ని కనుక చూస్తే లైక్ అతిథి టైప్ మూవీస్ ని కనుక చూస్తే ఆబ్వియస్లీ చాలా బాగా యాక్టింగ్ కూడా చేశారు. బట్ దిస్ పర్టికులర్ మూవీ నాకు నచ్చలేదు. బట్ ఓవరాల్ గా ఐఎమ్ ఆల్సో మహేష్ బాబు ఫ్యాన్ ఇన్ సమ్ ఆస్పెక్ట్స్. ఎనీవే సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు మనీష్ గారు. సో ఏమన్నారంటే, మీకు అర్థమైతే చెప్పండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ మేబీ లిపి ఆర్ కావ్య కంటిన్యూయింగ్ హర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ పాడ్కాస్ట్. ఐ గెస్ మోస్ట్లీ ఇట్ ఈస్ లిపి. ఇఫ్ yes, Popcorn Talk team, guess how I noticed it. Will reply my answer in your next podcast. నీ చెప్తా. ఓకే, ద థింగ్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, నేను ఐఎమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నేను ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ 5 o'clock లేచి ఆఫీస్కి వెళ్తాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ 0 ఫర్ మీ. సో ఐ క్యాన్ గెస్ ఎందుకు అంటే నేను ప్రాబ్లీ కొంచెం డిస్ట్రాక్టెడ్ లాగా కనిపించవచ్చు, బట్ ఐఎమ్ నాట్ రియలీ డిస్ట్రాక్టెడ్. ఎందుకంటే నేను అటెన్షన్ ఆబ్వియస్లీ పే చేస్తున్నాను. బట్ నో, నేను కావ్య ఇద్దరం pretty much more or less
not work from home. ఓకే, సో మీరు చెప్పండి మనీష్ గారు, నెక్స్ట్ పాడ్కాస్ట్ లో చెప్తా అన్నారు, మీరు ఎలా నోటీస్ చేశారో సో చెప్పండి. ఐఎమ్ క్యూరియస్ నా. సో ఇంకొక నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు దేవేంద్ర రెడ్డి గారు. సో ఈయనేమనంటే పాడ్కాస్ట్ ఆఫ్ ద మూవీ ఊహా గారు మామూలు ట్రోలింగ్ కాదు అండి బాబు. ఏ మూవీ? బాబుని పాపం మహేష్ బాబుని చాలా ట్రోల్ చేశారని ఈ మంతుడిలో అజయ్ ప్రసాద్ గారి కోపం కూడా వచ్చింది. కృష్ణ పరమాత్మ. ఎనీవే, సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు మనీంద్ర గారు. సో ఈయనేమన్నారంటే వాడు ఎవడో పాపం మహేష్ నేను ఫ్యాన్ అంట, మహేష్ బాబు మూవీ సజెస్ట్ చేసి మరీ తిట్టించుకుంటున్నాడు. I think he's not Mahesh Babu fan. He's enjoying your reviews, but it's a hit movie. Krishna Paramatma is an emotion. And రాశారు. బాగుంది కామెంట్. చాలా బాగుంది కామెంట్. I like it. సో అవి మా కామెంట్స్. కొన్ని కామెంట్స్ చదువుదాం అనుకున్నాను ఈరోజు, చాలానే తీసుకున్నాను, నెక్స్ట్ టైం చదువుతాను, లాంగ్ అయిపోయింది కాబట్టి. సో ఎనీవే, సో అది మా మూవీ పాడ్కాస్ట్ రివ్యూ బాద్షా మూవీ గురించి. అండ్ సో బాగానే మంచి టైంపాస్ అయింది ఈరోజు చూసి. సో సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వేరే పాడ్కాస్ట్ మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ వదలండి, అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి ఎంజాయ్ చేస్తాము, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా. సో ప్లీజ్. అండ్ అజయ్ ప్రశాంత్ గారు, మీరు మనసు మార్చుకొని మా పాడ్కాస్ట్ చూస్తారని చెప్పి ఆశిస్తున్నాము. Thank you so much for watching. Bye. Thank you.